సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షికోత్సవంలో భాగంగా 135వ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి, లింగం గౌడ్లతో కలిసి వారు పాల్గొని మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ జీవితకాలంలో 50,000కు పైగా పుస్తకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీని కలిగి ఉండేవారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు కల్పించే హిందూ కోడ్ బిల్ పార్లమెంట్లో వీగిపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. దళిత వర్గాలను ప్రొటెస్టెంట్ హిందువులని పిలవాలని సూచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. బాల్యంలో కుల వివక్షను ఎదుర్కొన్న ఆయన అంటరానితనాన్ని అంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పేద ప్రజల కోసం, ఇక్కడుండే అణగారిన వర్గాల కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా ఈ స్వేచ్ఛా జీవులుగా బతుకుతున్నామంటే వారు ముఖ్య కారణం. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ సభ పెట్టుకొని మాట్లాడుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చిన్న రాష్ట్రాలు ఏర్పడడం కోసం వారు ఆర్టికల్ 3లో పొందుపరచడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండే అనేక సమస్యలను, అనేకమైనటువంటి విషయాలను వారు ఏదైతే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినారు కనుకనే ఈరోజు మనందరం కూడా హాయిగా బతకడానికి, మనందరికీ కూడా మంచి అవకాశాలు రావడం కోసం వారు కృషి చేసిరనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించి ఇవాళ భావి తరాలకు అందించినటువంటి గొప్ప నాయకుడు ఇవాళ మన బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. అలాంటి నాయకుడు మన దేశంలో పుట్టడం నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. నిజంగా ఆ రోజే ఎంతో ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మించి భవిష్యత్తు తరాలకు అందించినటువంటి మహానాయుడు ఇంకా బతికుంటే కొన్ని రోజులు ఇంకెంత బాగుండేదా అని చెప్పి ఈరోజు జనం ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో ఇవాళ యువత చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా ఇవాళ సమాజానికి అట్టడుగున్నటువంటి తరాలను కూడా ఇవాళ ముందుకు తీసుకుపోవడంలో చాలా ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో ముందుకు పోవాలని, ఇంకా మంచి జరగాలని, పేదలకు మంచి సంక్షేమం అందాలని, రాజ్యాంగం పట్ల అందరికీ మంచి గౌరవం ఏర్పడాలని చెప్పి కోరుకుంటున్నాను.